ఏదైతే నీటి సమస్య గురించి ఈరోజు లాన్సాంగి వద్ద ఉన్న పంప్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫారం నిన్న కాలిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేయించినాము. రిపేర్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఉన్న ఆయిల్ లీక్ అవ్వడం జరిగింది. దానివల్ల నిన్న వాటర్ సప్లై 2 days నుంచి రావడం బంద్ ఉంది. కాబట్టి మేము ఇప్పుడు దగ్గరుండి మేము ఈ పనులు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షణలో చూసి ఆ పని మొత్తం అయ్యే వరకు ఇక్కడనే ఉండి, అలాగే ఈరోజు ఈవినింగ్ వరకు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది ఎందుకంటే చిన్న ట్రాన్స్ఫారం కాదు, 500 kV ఉంది కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. కాబట్టి 4 తర్వాత వాటర్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా ఎక్కడైతే మీరు ట్యాప్ ఆన్ ఉంటుందో మీ అవసరానికి మించిన తర్వాత మీరు ట్యాప్ దాన్ని కట్టేసి ఉంచినట్టయితే ఎవరికైతే ప్రజలకు వేరే వాళ్ళకి అవసరం ఉంటుందో వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నీటి సమస్య ఇప్పుడే కొత్తగా వచ్చిన సమస్య కాదు, మనకు 2.5 years నుంచి ఉంది. మరి 2.5 years నుంచి ఉన్న సమస్యను కూడా అది నాకు గతంలో జరిగింది, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను వచ్చిన కాబట్టి నా హయాంలో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క దగ్గర నేను డైరెక్ట్గా వెళ్ళి, నేను ఎవరికి ఫోన్ చేయకున్నా కూడా ఇండైరెక్ట్గా వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళి నేను చూడడం జరుగుతుంది. ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ సమస్య నా దృష్టికి నేను తీసుకొని వచ్చి నేను చూస్తేనే కదా ఆ సమస్య క్లియర్ అయిందో క్లియర్ కాలేదో నాకు తెలుస్తుంది, అలాగే ప్రజలకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను దగ్గరుండి దీన్ని పర్యవేక్షించి ఇది క్లియర్ అయిన తర్వాతనే వెళ్ళాలని ఆలోచన దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇంకో వాటర్ సమస్య ఏదైతే ఉందో దీని గురించి కూడా మనకి ఎక్కడ మావల నుండి కానీ ఈ లాన్సాంగి నుంచి కానీ అలాగే మనకు నిర్మల్ నుండి వచ్చి మిషన్ భగీరథ కూడా వాటర్ గురించి మన ఆదిలాబాద్ పట్టణానికి కావాల్సిన వాటర్ రావట్లేదు. ఏవైతే ఇవి 3 ఉన్నాయో ఇవి మనకు సరిపోయేంత వాటర్ వస్తలేదు. కావాల్సినవి మనకేమో 30 MLD ఉంటే మన పట్టణ జనాభాకు మనకు వచ్చేది మాత్రం 16 to 70 MLD వస్తుంది. అంటే మనకు 50% వాటరే వస్తున్నది. దీన్ని కూడా ప్రజల దృష్టి పెట్టుకోవాలి. నేను ఈ వాటర్ మీద కూడా నేను ఛార్జ్ తీసుకున్న 2nd day నుంచి నేను పోరాటం చేయడం జరిగింది. ఏదైతే మినిస్టర్ గారిని కలిసి జూపల్లి కృష్ణారావు సార్ ఇక్కడికి రావడం జరిగింది. మన అదృష్టవశాత్తు ఆయనకు కూడా ఒకటి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మరి మా ఆదిలాబాద్లో వాటర్ లేవు సార్, సరిపోవట్లేదు సార్, మరి ప్రజలు అల్లాడుతున్నారు సార్, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ సార్, నీటి ఎద్దడి చాలా పెరిగిపోయిందని ఒక దృష్టిలో పెట్టుకొని సార్కి చెప్పడం జరిగితే సార్ కూడా అమ్మ నేను సానుకూలంగా స్పందించారు, అమ్మ నేను చూస్తానమ్మా అని. అదే కాకుండా మొన్న ఏదైతే 99 ప్రణాళిక ప్రకారం మన ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా వచ్చిన మినిస్టర్ మళ్ళీ జూపల్లి కృష్ణారావు సార్ మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ కూడా ఆయనకి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మళ్ళీ ఇంకోసారి సార్, ఎందుకంటే మా సమస్య అంత తీవ్రంగా ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నానని నేను దగ్గరుండి సార్కి మళ్ళీ కలిసి మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం నేను ఎంత చేయాలో అంత చేసి వాటర్ ప్రాబ్లం నేను ఆయన ముందుకు తీసుకొచ్చాను. సార్ ఇదొక్కసారి ఆలోచించండి సార్, మాకు కావాల్సింది ఇదొకటని మళ్ళీ అడిగాను. సార్ మళ్ళీ స్పందించారు, అమ్మ నేను ఎంత వీలైతే అంతా నేను చేసే ప్రయత్నం చేస్తానన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ పనులు మనకు స్విచ్ వత్తంగానే వచ్చే పనులు కావు, టైం ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్న ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు, మనకి ఇంట్లో ఏదో ఒక చిన్న వాటర్ సమస్యనో ట్యాప్ ఖరాబ్ అయితేనో 1 day లేకుంటే 2 days పడే అవకాశం ఉంటుంది మన ఇంట్లో పనులకి. అలాంటిది గవర్నమెంట్ సమస్యలు మనకు 2 daysలో 3 daysలో 4 daysలో అయ్యే సమస్యలు కావు కదా. నేను వచ్చి జస్ట్ 15 days అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి కొంచెం వాటర్ కూడా వృధా చేయకుండా అందరికీ సరిపడాలన్నట్టు ఆలోచనల దృష్టి పెట్టుకొని నా యొక్క ఏదైతే నేను ఇప్పుడు తెలియజేశానో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నీటిని కూడా వృధా చేయకుండా ఉండగలరని తెలియజేస్తున్నాను.